ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రెస్ మీట్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల్లో ఎన్నికల గురించి మనము పెడుతున్నాము. అందరికీ తెలిసిన విషయం, లాస్ట్ వీక్ మండే ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా. మన రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్. సో ఈ 3 ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసీసీ కోడ్ అమలుకి వచ్చింది. ఎంసీసీ కోడ్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. మనకి 4 పట్టణాలు ఉన్నాయి: తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్. అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోడ్ ఉండదు, ఎంసీసీ ఉండదు. ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది. ఎంసీసీ తెలిసిన విషయం, కొత్త వర్క్ చేయకూడదు, టెండర్స్ చేయకూడదు. ఒకవేళ గవర్నమెంట్లో ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపీస్ ఉంటే, మినిస్టర్స్ కావచ్చు, వారు విప్ కావచ్చు, ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ వ్యవస్థల్ని, సంస్థల్ని వాడకపోవడం అని నిబంధనలు ఉంటాయి, మనకి రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తున్నాము. దాంతోపాటు 48 అవర్స్లో, 48 గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం. ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడీఓస్ విల్ బి ద ఆర్ఓస్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా. 594 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. టోటల్ వార్డ్స్ వచ్చేసి 5058, 5058 వార్డ్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఫేజ్ 2 చూస్తే మనకి 388 జీపీస్ ఎలక్షన్స్కి పోతాయి. ఫేజ్ 2లో చూస్తే 306 జీపీస్ ఎలక్షన్కి పోతాయి. అలాగే మనకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ చూస్తే కొడంగల్, చెవెల్ల, వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నవి మండల్స్. దట్ మీన్స్ కొడంగల్, దౌలతాబాద్, బుమ్రాస్పేట్, దుధియాల్, వికారాబాద్, ధారూర్, ముమీన్పేట్, నవాబ్పేట్, మంట్వారం, మర్పల్లి, కోట్పల్లి అవి అన్ని ఫేజ్ 1లో ఉంటాయి. సిమిలర్లీ గ్రామ పంచాయత్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఫేజ్ 2లో తాండూర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఉన్న మండల్స్ అన్నీ సెకండ్ ఫేజ్లో పోతాయి. ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనము క్యాలెండర్లో ఇచ్చి ఉన్నాము. దాని ప్రకారం మనము అందరికీ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. సో ఇవి మన తరఫు నుంచి చెప్పాల్సినవి అన్ని ఇష్యూస్. రిజర్వేషన్ ఆల్రెడీ మనము గజెట్ చేయడం జరిగింది. సర్పంచెస్, వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ మన కమిషనర్ పంచాయతీరాజ్ వారు చేశారు. ఆ ప్రకారం రిజర్వేషన్స్ కూడా మనము గజెట్ చేయబడినాయి. సో ఎవరికి ఏమైనా ఉంటే మనము క్వశ్చన్స్ టేకప్ చేయవచ్చు. నా ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు. ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ, ఎంపీఓ, లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది, సిఓ గారి దగ్గర జరుగుతుంది. సో వారు కూడా ఎంసీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము. సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అందరికీ వివరించడం జరిగింది. మనకి 2 ఫేజెస్లో పెట్టుకోవడం జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ 2 ఫేజెస్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 2 ఫేజెస్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ 2 ఫేజెస్ సంబంధించిన ప్రతి ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని కిక్కినాయి. అది కూడా ప్లేస్లో ఉన్నాయి. ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుగుతుంది కలెక్టరేట్లో. ఆ తర్వాత కూడా మన డెప్యూటీ డిఓ వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్, ఆర్డీఓ వికారాబాద్, డెప్యూటీ డిఓ ఉంటారు, నేను డిఓ ఉంటాను. అవి కూడా రూల్స్ అన్నీ పాటిస్తున్నాము. ఆ డేట్స్ ఉంటే మనం మీడియా వాటికి అందరికీ షేర్ చేస్తాము. సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు. చాలా డేట్స్ ఉన్నాయి. సో 9th నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది. 9th నుంచి చూస్తే మనకి
ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది అంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీన్ వైల్గా మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకకి బార్డర్ ఉంది, జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఏవైతే రూల్స్ ఉంటాయి వాటి ప్రకారం అవి కూడా పెట్టడం జరిగింది.